హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినం నిన్ను ఒక మాట అడగాలని అనుకుంటున్నారు. ఏమాటంటే, నీవు ఎవరి పక్షముగా ఉన్నావు? నీవు ఎవరి కుమారుడివే కుమార్తెగా ఉన్నావు? ఒకసారి పరీక్షించుకుని చూసుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే యోహాను 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ యేసు ప్రభుల వారు పరిసయ్యుల శాస్త్రులకి అక్కడ గుంపు గుడి ఉన్నటువంటి వ్యక్తులతో దేవుడు ఇట్లాగా మాట్లాడుతున్నారు. మీరు నన్ను చంపగోరుచున్నారు, మీరు అబ్రహాము కుమారులు అని చెబుతున్నారు. కానీ అబ్రహాము చేసినట్టు దేవుడు చెప్పినట్టు చేశాడు అబ్రహాము. కానీ మీరు ఆయన పిల్లలని చెప్తూ ఆయన చెప్పేటువంటి పనులు మీరు చేయట్లేదు, జస్ట్ చెప్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుప్రభుల వారు 37వ వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యం నాకు చోట్లేదు కనుక నన్ను చంపేదాన్ని వెతుకుచున్నారు. అంటే ఇప్పుడు దేవుని సంతానం అని చెప్తున్నారు కానీ దేవుని వాక్యం వాళ్ళలో లేదు. అందుకోసమే ఇప్పుడు దేవుని పేరిట ఇప్పుడు కుమారుడుగా వచ్చినటువంటి ఆయన చంపాలని చెప్పి పరిసలు వాళ్ళు చూస్తున్నారు. ఈయన మనకి థ్రెట్గా మారుతారు అని చెప్పి. ఇక్కడ 38వ వచనం కూడా చూసుకున్నట్లయితే, దేవుడు నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు ఈ తండ్రి వద్ద విన్న వాటిని జరిగించున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం తండ్రి యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యం మీరు చెప్పిన వాడిని నన్ను మీరెప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేర్చున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు అని ఆయనను నన్ను పంపి ఉన్నారు. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సాతాన సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండు, సత్యమందు నిలిచిన వాడు కాడు, కానీ వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధములాడువాడు నప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధికునికి జనకుడై ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏమనంటే, అక్కడ పరిసయ్యుల శాస్త్రులు వచ్చి ఆయనకి థ్రెట్గా మారుతారని చెప్పి ఈయన ఎట్లాగైనా బ్యాడ్ చేయాలని చెప్పి క్వశ్చన్స్ అడుగుతా ఇట్లాగా మాట్లాడుతున్నారు. దేవుడు ఇట్లాగా మాట్లాడుతుంటే మీరు అబ్రహాము పిల్లలని చెప్తున్నారు కానీ దేవుడు పిల్లలమని చెప్తున్నారు కానీ దేవుడు చెప్పేటువంటి క్రియలు మీరు చేయట్లేదు, దేవుడు చెప్పే మాట మీరు వినట్లేదు. అబ్రహాము కుమారులు అంటున్నారు కానీ అబ్రహాము చేసినటువంటి క్రియలు మీరు చేయట్లేదు అని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ఈ దినం దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నారు. నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలని అని చెప్పి నువ్వు బయటకు చెప్పుకుంటున్నావు కానీ నిజంగా ఇప్పుడు తండ్రికి పిల్లలు లోబడినట్టు నీవు నీ యొక్క క్రీస్తుకి నీవు లోబడుతున్నావు అని చెప్పి దేవుడు ఈ దినం అడుగుతున్నారు. ఇక్కడ డిఫరెన్సియేషన్ చెప్తున్నారు. ఇక్కడ మీరు దేవుని పిల్లలమని చెప్పి ఆయన చెప్పిన మాటల్ని, ఆయన పంపినటువంటి కుమారుని మీరు అంగీకరించట్లేదు, అప్పుడు మీరు నిజమైనటువంటి దేవుడు పిల్లలు ఎట్లాగా అవుతారని చెప్పి దేవుడు తెలియజేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీ తండ్రి యొక్క అపవాది సాతాన సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమున ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధము జనకుడై ఉన్నాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాట వినకుండా నువ్వు ఇంకేమైనా చేస్తున్నావంటే అది అపవాది అనుసరణలో నీవు ఉన్నావని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకో వర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు దేవుడు ఒక అధ్యాయం ద్వారా ఏం మాట్లాడతారంటే, యోహాను సువార్త 10:27లో మై షీప్ హియర్ మై వాయిస్ అంటే నా పిల్లలు నా గొంతు గుర్తుపడతారని చెప్తున్నారు. గొర్రెల కాపరి యొక్క గొర్రెలు వారి యొక్క కాపరి యొక్క గొంతుని గుర్తుపట్టగలవు. అదే రీతిగా దేవుడు పిల్లలు, నీవు నిజంగా కుమార్తెవే కుమారుడు అయితే నిజంగా దేవుడు యొక్క స్వభావాన్ని
దేవుని యొక్క మాటను, గద్దింపును, ప్రతిదాన్ని నువ్వు గుర్తుపడతావు. అదే నువ్వు గుర్తుపట్టకుండా ఇది దేవుడి మాట కాదులే అని చెప్పి నువ్వు కొట్టేసే స్వభావం నీలో ఉందా ఒకసారి పరిశీలన చేసుకో. అయితే నువ్వు అపవాది సంబంధమైనటువంటి అపవాది కుమార్తెవి, కుమారుడు. ఇక్కడ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే అక్కడ అపవాది స్టార్టింగ్ నుండే ఏం చేస్తున్నాడు, ఆదాము అవ్వకి అబద్ధం చెప్పి మోసం చేశాడు, మ్యానిపులేట్ చేసి పాపంలో పడేసేలాగా చేశాడు, శాపాన్ని మన మీదకి మనం తెచ్చుకునేలా చేశాడు. తర్వాత ఒకరినొకరు చంపుకోవడానికి ఆలోచన పుట్టించాడు. అపవాది స్వభావం అట్లానే ఉంది. దేవుడికి ఆపోజిట్గా అపవాది చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ దినం నీవు దేవుడు కుమారుడివి, కుమార్తె అని చెప్పబడుతూ నీవు నిజంగా దేవుడికి చెప్పినట్టు మాట వింటున్నావా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు, వాక్యం చేత గద్దించినప్పుడు నీవు ఆ గద్దింపుకు లోబడకుండా నీవు దాన్ని బట్టి నువ్వు అఫెన్స్ ఫీల్ అవుతున్నావా? ఒఫెండెడ్గా ఫీల్ అవుతున్నావా? ఫీల్ అయ్యి నువ్వు దాన్ని తీసుకోలేక దేవుడికి వ్యతిరేకంగా మారుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. నీవు నిజంగా క్రైస్తవుడు అయితే క్రీస్తు చెప్పిన మాటకి లోబడతావు. క్రీస్తు యొక్క మాట ఏంటో నీవు గుర్తుపట్టగలుగుతావు. నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క తండ్రిని నీవు గ్రహించుకోవాలి. అంటే నీవు వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీకు అర్థమవుతుంది దేవుని స్వభావం ఏంటి, దేవుని మనసు ఏంటి, దేవుని క్యారెక్టర్ ఏంటి. స్టార్టింగ్ టు ఎండింగ్ ఆయన మారినటువంటి ప్రేమ, నమ్మకత్వాన్ని మనకి కనపరుస్తూ వచ్చారు. మనం పడిపోయినప్పుడల్లా ఆయన కృప ద్వారా ఇప్పుడు ఆదాము అవ్వలు తప్పు చేశారు. ఆ పండుని తినొద్దన్నప్పుడు అపవాది మ్యానిపులేట్ చేయడం వల్ల తినడం వల్ల అవ్వ తిని ఆదాముకి ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారు, అది తినడం వల్ల వాళ్ళకి జ్ఞానం, అంటే ఇప్పుడు వారు బట్టలు లేకుండా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమై వాళ్ళు వెళ్ళి దాక్కున్నారు. వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు వారిని తిట్టారు. అంటే ఆయనకి కోపం వచ్చింది. కానీ ఆయన వాళ్ళని చూసి జాలిపడి అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెను బలించి దాని యొక్క చర్మాన్ని దేవుడు కప్పినట్టు చూస్తాం. అక్కడ మనకి దేవుడు మనం తప్పు చేసినా కానీ ఆయన కృప, కనికరము మనకి ఏదో ఒక ఫేవర్ రూపంలో, ఏదో ఒక చిన్న ఫేవర్ మనకి చేసేటువంటి దేవుడుగా ఉంటున్నారు. కానీ అపవాది ఏంటంటే మ్యానిపులేట్ చేసేవాడుగా ఉన్నాడు. నిన్ను పాపంలో పడేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. నీకు చెడ్డదాన్ని మంచిదానిలాగా చూపించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. నీవు సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు నేను డిస్ట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాను. నీవు దేవుడు పిల్లలుగా ఉండడం వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో నుండి వాడు తోయబడ్డాడు. వాడికి క్షమాపణ అనేది లేదు. ఇప్పుడు అపవాది నరకంలో వాడి యొక్క హృదయంలో తలంపు అతిశయం వచ్చినప్పుడే ఆయనకి సమస్తం ఎరిగి ఉంది కదా. కానీ దేవుడు చివరి వరకు వాడు అయ్యేదాకా ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే ఒక అవకాశం ఇచ్చినట్టు ఆయన ఓకే మారుతాడు, తప్పు తెలుసుకుంటాడు అని చెప్పి అనుకున్నారేమో. కానీ వాడు ఏం చేశాడు, తన చెడక ఇతరులను కూడా చెడగొట్టి వారిని కూడా, వారి యొక్క ధన్యతని, వారి యొక్క ప్లేస్ని కూడా వాళ్ళని కోల్పోయేలాగా చేశారు. అలా చేయడం వల్ల వారికి కూడా క్షమాపణ లేకుండా పోయింది. వాడు ఏ స్థితిలో ఉన్నాడో వాడు నిన్ను అట్టరీతిగానే ఉంచాలని కోరుకుంటున్నాడు. వాడికి నీ మీద అసూయ పడుతుంది. నువ్వు దేవుడు కుమారుడుగా పిలువబడితే వాడికి అసూయ పడుతుంది. నిన్ను కూడా వాడు ఇలాగా మార్చాలనుకుంటున్నాడు. ఒకసారి పరిశీలించుకో. నీవు ఎవరి వైపు ఉన్నావు? దేవుడి వైపు ఉన్నావా, సాతాను వైపు ఉన్నావా? నువ్వు దేవుడి వైపు ఉన్నట్లయితే ఆయన గద్దింపుకు లోబడతావు. ఆయనే గద్దించారు. ఓకే, ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు అని చెప్పి వాక్యంలో సెలవిస్తున్నారు కదా. అదే రీతిగా ప్రేమించే తండ్రి నిన్ను గద్దిస్తాడు. ఆ గద్దింపును లోబడి నువ్వు సరి చేసుకుని ఇంకా పర్ఫెక్ట్గా ఆయన రూపంలో తీర్చిదిద్దబడాలని చెప్పి ఆయన నిన్ను గద్దించేటువంటి తండ్రిగా ఉన్నాడు. కానీ అపవాది ఏం చేస్తాడంటే ఆ గద్దింపుకు లోబడకుండా నువ్వు కరెక్ట్గా నిన్నెందుకు అట్లాగ ఒఫెండ్ చేస్తున్నాడు, అందరి ముందు నిన్ను సిగ్గుగా గురి చేస్తున్నాడు అని చెప్పి అపవాది మ్యానిపులేట్ చేస్తాడు. నువ్వు ఎవరికి మాటలకి లొంగుతున్నావు? ఎవరి యొక్క స్వరాన్ని విని మోసపోతున్నావు అని చెప్పి దేవుడు ఈ దినం అడుగుతున్నారు. నువ్వు నిజంగా దేవుడు బిడ్డవైతే ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క వాయిస్ని, ఆయన్ని గుర్తుపట్టాలి అంటే
నీకు కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్యారెక్టర్, ఆయన మనస్తత్వము, ఆయన విధానం ప్రతిదీ నువ్వు తెలుసుకోవాలంటే వాక్యం నువ్వు చదవాలి. వాక్యం నువ్వు చదవకుండా నాకు దేవుడు తెలుసు, నేను క్రైస్తవురాలని అని చెప్పి నీవు బైబిల్ చదవకుండా, దేవుని యొక్క స్వభావం తెలుసుకోకుండా, క్రీస్తులోనికి లోతైన అనుభవం నువ్వు కలిగి లేకుండా క్రైస్తవురాలు అని అబద్ధం నువ్వు చెప్పుకుంటున్నట్టు, అంటే అబద్ధంలో ఆడుతున్నావు అంటే నువ్వు సాతాను యొక్క బిడ్డవని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినము నీవు వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడే ఆయన స్వభావం అర్థమవుద్ది. స్వభావం అర్థమైనప్పుడు ఏది సాతాను వాయిస్, ఏది దేవుని వాయిస్, ఎవరు మన తండ్రి అని చెప్పి గుర్తుపట్టడానికి నీకు జ్ఞానం దేవుడు దయచేస్తా అంటున్నారు. ఈ దినం అనేక మంది అజ్ఞానంతోనే నశించిపోతున్నారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. గుడ్డితనాన్ని కలుగజేసే అపవాది నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నాడు. నీ యొక్క చెవులకి మందత్వాన్ని క్రియేట్ చేసి నిన్ను తప్పిపోయేలా చేస్తున్నాడు. దేవుడి మాటలు వినకుండా వాడి మాటలే వినేటట్టు చేస్తున్నాడు. దేవుడికైతే ఈ దినము నీవు ఆయన బిడ్డగా, ఆయన మాటకు లోబడేటువంటి బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసమే ప్రేమించే తండ్రి గద్దించినట్లు ప్రేమించే తండ్రి పిల్లలు సరిగ్గా ఉండాలని ఎట్లా శిక్షిస్తారో గద్దిస్తారో అదే రీతిగా తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఆయన బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నారు. నువ్వు తప్పేటువంటి సమయంలో ఉన్నావేమో, స్టార్టింగ్ పాయింట్లో ఉన్నావేమో, లేకపోతే ఎక్కడైనా మిడిల్లో ఉన్నావేమో, అపవాది క్రియల మధ్యలో నీవు అక్కడ ఉండడానికి ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నువ్వు గ్రహించుకొని నీ యొక్క పరమ తండ్రి అయినటువంటి ఆయన దగ్గరికి నువ్వు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. నువ్వు వచ్చినప్పుడు ఆయన నిన్ను మహిమ వస్త్రంతో నింపుతారు. ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపుతారు. నింపి నీకు వివేచనాత్మను దయచేసి ఏది ఆయన మాట, ఏది సాతాను మాట అని గ్రహింపును నీకు అనుగ్రహిస్తారు. ఈ దినము నీవు నీ యొక్క తప్పులను సరిచేసుకొని నీవు ఎవరి కుమారుడివి గ్రహించుకొని ఎవరికి లోబడుతున్నావు, ఎవరి మాట నీవు వింటున్నావు అని చెప్పి ఒకసారి తెలుసుకొని నీ యొక్క తప్పును సరిచేసుకొని దేవుని వాక్యం చదివి దేవుని యొక్క స్వభావం తెలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానంతో నీవు ప్రతిదీ తేటగా స్పష్టంగా తెలుసుకొని అపవాదిని ఎదిరించి నిజమైనటువంటి పరమ తండ్రి యొక్క బిడ్డలుగా మీరు మార్చబడాలని చెప్పి దేవుడి దినం మీతో మాట్లాడుతున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.